అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఎట్టకేలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలందరికీ కూడా ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తామన్నారో ఇక ఈ 1500 రూపాయల విడుదలకైనా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి. ఇక సంక్రాంతి కానుకగా జన్మభూమి 2 కార్యక్రమం అయితే ఉంటుంది. ఇక అప్పట్లోనే సంక్రాంతి పండుగ కానుకగా మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా 1500 రూపాయల పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక ఈ 1500 రూపాయల పథకానికి ఎవరు అర్హులు అంటే మనకు అంటే ఏ ఏ కులాల వారు అర్హులు, అన్ని కులాల వారికి ఇస్తారా లేకపోతే కేవలం కొంతమందికి మాత్రమే ఇస్తారా, అలాగే డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఇస్తారా, పెన్షన్ తీసుకునే వారికి ఇస్తారా, అంగన్వాడీ జాబ్స్ చేసే వాళ్ళకి ఇస్తారా, ఆశా జాబ్ చేసే వాళ్ళకి ఇస్తారా, ఇలా వీళ్ళందరికీ ఇస్తారా ఇవ్వరా, ఇంకా ఎవరికైనా ఇవ్వకుండా ఉంటారా, కనీస అర్హతలు ఏంటి, ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది. మీరు ఎంతమంది వీడియోను ఈ లైక్ బటన్ పైన నొక్కితే అంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది. వీడియో కిందనే ఉంటుంది లైక్ బటన్. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి. మీరు లైక్ చేయాలి తప్పకుండా. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి ఉంటుంది. దానిపైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ వస్తుంది. ఆ వాట్సాప్, ఫేస్బుక్ పైన నొక్కితే మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయొచ్చు. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి వీలవుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి అంటే ఏ పథకాన్ని ఎప్పుడు విడుదల చేస్తారు, మహిళలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది, రైతులకు ఏ విధంగా డబ్బులు వేయబోతున్నారు అనే వివరాలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి మన ఛానల్ ద్వారా అనుకుంటే తప్పకుండా మీ ఫోన్లోనే మీరు ఈ వీడియోలన్నీ కూడా ఉచితంగా తెలుసుకోవచ్చండి నోటిఫికేషన్ రూపంలో. దయచేసి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండొచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అప్డేట్స్ను మీరు తెలుసుకోవాలంటే వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ప్రతి నెల కూడా 1500 రూపాయల చొప్పున సంవత్సరానికి ఒక్కొక్క మహిళకు కూడా 18,000 రూపాయల విడుదలకైనా ఆదేశాలు జారీ చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉంటారో వారందరికీ కూడా డబ్బుల విడుదలకైనా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ముందుగా ఈ యొక్క ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా కొన్ని అర్హతలను నిర్దేశించారు. ముఖ్యంగా చూసుకుంటే మహిళలు మనకు ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటి అనేది కనుక చూస్తే ఖచ్చితంగా మహిళలకు 18 నుంచి 59 సంవత్సరాల వయసు అనేది కలిగి ఉండాలి. ఇక 18 నుంచి 59 సంవత్సరాల వయసుతో పాటుగా కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు వారికి మాత్రమే ఈ యొక్క ప్రతి నెల 1500 రూపాయల పథకం వర్తిస్తుందని చెబుతూ ఉన్నారు. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వెనుకబడిన కులాల వారికి సంబంధించి ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. ఇక 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసుతో పాటుగా ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలి. అలాగే ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలి. రేషన్ కార్డులు అంటే ఒక కుటుంబంలో ఎంతమంది ఇస్తారా అని అడిగారు. ఖచ్చితంగా మనకు అలాంటి నిబంధన అయితే ఏం చెప్పలేదు ప్రభుత్వం. ఎంతమంది ఉన్నా వస్తారు. రేషన్ కార్డులో ఉండాలి, ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి. ఇక కావాల్సిన పత్రాలు కనుక చూస్తే తప్పకుండా ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఇస్తారు. తప్పకుండా రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరి. కాబట్టి ఆ ఫోన్ నెంబర్ కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు మరియు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ను మాత్రమే అప్లికేషన్లో మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పత్రాలన్నీ కూడా ఈ జిరాక్సులు ఈ 6 ప్రూఫ్స్ మీరు రెడీ చేసుకుంటే ఈ 6 జిరాక్సులు మీ దగ్గర ఉంటే మీకు ఈ పథకం వర్తించినట్టే అని చెప్పుకోవచ్చు.
కాబట్టి మీరు ఈ 6 జిరాక్స్‌లను రెడీగా పెట్టుకోండి. ఇక అందరికీ ఉన్నటువంటి పెద్ద డౌటు నేను గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది. మహిళలంతా కూడా పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. పోస్ట్ ఆఫీస్ అకౌంటే ఉండాలని ఏం లేదు. ఏ అకౌంట్ అయినా ఉండొచ్చు. ఏ అకౌంట్ ఉన్నా కూడా మీకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. ఆ అకౌంట్‌కు మీరు ఎన్‌పీసీఐ లింక్ అనేది మాత్రం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆధారు, ఫోన్ నంబర్ అనేది మాత్రమే లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎలా ఉన్నా కూడా పర్వాలేదు కాబట్టి మీరు ఆధారు, ఫోన్ నంబర్ అనేది లింక్ అనేది చేసుకోండి. ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈ 6 ప్రూఫ్స్ మీరు జాగ్రత్తగా పెట్టుకొని రెడీగా ఉండండి. మీకు ఈ నెలలోనే 19వ తారీఖున మరొక కేబినెట్ మీటింగ్ అయితే ఉంది. ఆ 19వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్‌లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రతి నెల రూ. 1500 పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు, అంటే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నట్లు మనకు ఆయన ప్రకటించడం జరిగింది. ఇక అందరికీ ఉన్నటువంటి పెద్ద డౌట్ ఏంటంటే, మేము వితంతు పెన్షన్ మరియు ఒంటరి మహిళా పెన్షన్ తీసుకుంటున్నాము, మాకు ఈ పథకం వర్తిస్తుందా అని అడుగుతూ ఉన్నారు. ఇక వితంతు మరియు ఒంటరి మహిళా పెన్షన్ తీసుకునే వారికి ఈ పథకం వర్తించకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ పెన్షన్ రూపంలో ప్రతి నెల రూ. 4000 పింఛన్ అందిస్తున్నారు కాబట్టి ఈ యొక్క ప్రతి నెల రూ. 1500 పథకం వారికి వర్తించదనే చెప్పుకోవచ్చు. కాబట్టి మహిళలు ఈ విషయాన్ని గమనించాలి. ఇది ప్రతి నెల రూ. 1500 పథకానికి సంబంధించి అప్డేట్ అన్నమాట. ఇక డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఇస్తారండి. డ్వాక్రాలో కూడా అభయహస్తం పెన్షన్ తీసుకునే వారికి, అంటే ప్రతి నెల రూ. 500 పెన్షన్ తీసుకునే వారికి ఈ పథకం వర్తించదనే చెప్పుకోవచ్చు. ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఎవరైతే మహిళలు ఉంటారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారండి. కాబట్టి మీరు ఈ ప్రూఫ్స్ అన్ని కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. అంగన్వాడీ ఆశా కార్యకర్తలకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. కానీ వారికి ఇస్తారా ఇవ్వరా అనేది కూడా ఇంకా ప్రభుత్వం అయితే క్లారిటీ చెప్పలేదు. ఏదేమైనా కానీ ఈ నెల 19వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి సంబంధించి పూర్తి అప్డేట్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఈ అంశాన్ని గుర్తించి మీరు ఈ ప్రూఫ్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకుంటే 19వ తారీఖున గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మీరు 19 నుంచి జనవరి వరకు కూడా అప్లై చేసుకుంటే తర్వాత సంక్రాంతి కానుకగా మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా ఈ రూ. 1500 విడుదల చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. కాబట్టి మహిళలు జాగ్రత్తగా ఈ ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డులు కానీ, బ్యాంక్ అకౌంట్ కానీ, ఆధార్ అప్డేట్ హిస్టరీ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకుంటే మీకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. ఇవి రెడీగా పెట్టుకుని ఉండండి. మీకు ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం కూడా సిద్ధమైంది. డబ్బులు మీకు త్వరలోనే అందుతాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ప్రతి నెల రూ. 1500 పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి.